ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్స్ ని రిలీజ్ చేయబోతుంది, ఇంకా ఏ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోబోతుంది, అలానే సీజన్ 13 లో తెలుగు టైటన్స్ ఆక్షన్ లో ఏ ప్లేయర్స్ ని టార్గెట్ చేయబోతూ ఉన్నారు, ఇంకా ఈ పీకేఎల్ సీజన్ 13 ఆక్షన్ డేట్ ఎప్పుడు జరగబోతుంది, అలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి ఇవాటి మన వీడియోలో అయితే డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. ముందుగా చూసుకుంటే ఈ పీకేఎల్ సీజన్ 13 కోసం మరొకసారి కిషన్ కుమార్ హుడ్డా గారు అయితే తెలుగు టైటన్స్ కి హెడ్ కోచ్ గా నిర్వర్తిస్తూ ఉన్నారు. అలానే ఈ పీకేఎల్ సీజన్ 13 కి సంబంధించిన ఆక్షన్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ మిడ్ వీక్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ లో అయితే ఈ సీజన్ 13 కి సంబంధించిన ఆక్షన్ అయితే జరగబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా మరికొన్ని రోజుల్లో అయితే రాబోతూ ఉంది. ఇంకా ముఖ్యంగా పీకేఎల్ సీజన్ 13 కోసం తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోబోతూ ఉన్నారు, ఇంకా అలానే ఏ ప్లేయర్స్ ని రిలీజ్ చేసుకోబోతూ ఉన్నారు. ముందుగా 2025 తెలుగు టైటన్స్ స్క్వాడ్ చూసుకుంటే రైడర్స్ మంజిత్, ఆశిష్, ప్రఫుల్, చేతన్, జై భవన్, నితిన్, రోహిత్. డిఫెండర్స్ శుభం సిండే, అజిత్ పవర్, శంకర్ గడాయ్, సాగర్, అమన్, అంకిత్, బంటు, రాహుల్, గణేష్. ఇంకా ఆల్రౌండర్స్ విజయ్ మాలిక్, భరత్ హుడా, గణేష్. ఇంకా ఇది తెలుగు టైటన్స్ సంబంధించిన 2025 స్క్వాడ్. ఇంకా తెలుగు టైటన్స్ వేలలో ఎవరిని రిటైన్ చేసుకుంటుందంటే విజయ్ మాలిక్, భరత్ హుడా, శుభం సిండే, అజింక్య పవర్, చేతన్. వీళ్ళనైతే తెలుగు టైటన్స్ మోస్ట్లీ రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే కిందటి సీజన్ లా కొంతమంది ఆప్షన్ లోకి వెళ్ళినా గానీ మళ్ళీ వాళ్ళని బైబ్యాక్ అయితే చేస్తుంది తెలుగు టైటన్స్. ఇంకా అలానే తెలుగు టైటన్స్ కూడా వాళ్ళ ఎన్వైపీ కేటగిరీ నుంచి నలుగురు ప్లేయర్స్ అయితే తీసుకున్నారు. వాళ్ళ ఎన్వైపీ కేటగిరీ నుంచి కూడా 2026 అలానే 2027 కోసం అయితే నలుగురు ప్లేయర్ అయితే తెలుగు టైటన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా తెలుగు టైటన్స్ ఈ పీకేఎల్ సీజన్ 13 లో ఏ ప్లేయర్స్ ని టార్గెట్ చేయబోతూ ఉందంటే ముఖ్యంగా ఒక సెకండ్ రైడర్ అయితే తెలుగు టైటన్స్ అయితే టార్గెట్ చేస్తూ ఉంటుంది. సెకండ్ రైడ్ అంటే అజింక్య పవర్ లాంటి సెకండ్ రైడర్స్ గురించి అయితే తెలుగు టైటన్స్ అయితే ఆప్షన్ లో వెళ్ళబోతూ ఉంది. ఒకవేళ కనుక టాప్ రైడర్స్ బడ్జెట్ లో వచ్చినా గానీ తెలుగు టైటన్స్ అయితే వాళ్ళనైతే తీసుకుంటుంది భరత్ హుడాకి సపోర్ట్ గా. అలానే మరికొంతమంది యంగ్ ప్లేయర్స్ కోసం ఇంకా వాళ్ళ కార్నర్స్ ఇంకా కవర్స్ కోసం కూడా కొంతమంది డిఫెండర్స్ అయితే తెలుగు టైటన్స్ అయితే ఆప్షన్ లో బై చేస్తూ ఉంది. ఇంకా ఈ విధంగా అయితే తెలుగు టైటన్స్ అయితే స్టార్టింగ్ 7 ఇంకా వాళ్ళ టార్గెట్ ప్లేయర్స్ ఇంకా ఆప్షన్ ఇప్పుడు జరగబోతూ ఉంది. తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది, ఇంకా ఏ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటుంది అనే విషయం గురించి ఇవాళ మన వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కబడ్డీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ అయినా మన ఛానల్ ముందుగా నేను వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను. అలానే ఈ వీడియో కనుక మరికొంతమందికి రీచ్ అవ్వాలనుకుంటే హైప్ అనే బటన్ మీద ప్రెస్ చేసి ఈ వీడియో అయితే హైప్ చేయండి. ఈ వీడియో అయితే మరికొంతమందికి అయితే రీచ్ అవుతూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.